హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్య నందిత గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అండ్ యంగ్ పొలిటీషియన్ మరి రీసెంట్గా కారు ప్రమాదానికి గురై చనిపోవడం జరిగింది. సో ప్రజెంట్ మనం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం. మార్నింగ్ నుంచి కూడా కార్యకర్తలు ప్రజలు వీళ్ళందరూ కూడా వాళ్ళ వచ్చి ఫ్యామిలీని కన్సోల్ చేయడం చూస్తున్నాం. సో ఒకసారి ఆ కార్యకర్తలతో ఇక్కడ ఉన్న కాలనీ మెంబర్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో లాస్య సింధు గారి గురించి మరిన్ని విషయాలు కొన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, మీరు లాస్య నందిత గారు మామయ్య అని విన్నాం సార్. సో ఫ్యామిలీ మెంబర్స్ మీరు కన్సోల్ చేయడం చూసాను. చాలా క్లోజ్ అసోసియేట్ నేను దాదాపు 26 years నుంచి ఉంటున్నాను నేను సాయన్న గారితోనే. నేను 2 times ఎలక్టెడ్, ఒకసారి కౌన్సిలర్ అయినా, ఒకసారి కార్పొరేటర్ అయినా. సో ఏదైనా కూడా నేను ఆయన దయ వల్లనే ఉండే, మాకంతా ఆయన ప్రోద్బలము, ఆయన ఎంకరేజ్మెంటే ఉండే. నేను ఇంతకుముందు అమీర్పేట కార్పొరేటర్గా చేశా, దాని తర్వాత మల్కాజ్గిరి కౌన్సిలర్గా కూడా చేసిన నేను. సో లోపల ఫ్యామిలీ మెంబర్స్ని కన్సోల్ చేయడం చూస్తాం. ఎలా ఉంది సార్ వాళ్ళ పరిస్థితి? చాలా అసలు మేమేం చెప్పుకోలేకపోతున్నాము, ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఇంట్లో అంత బాధల్లో ఉన్నారు వాళ్ళంతా. సో మనం చేయగలిగింది అంటే మారల్గా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వటమే. దాని గురించి వచ్చాను నేను కూడా. మార్నింగ్ వచ్చి గ్రేవ్యార్డ్కి వెళ్ళేసి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చిన. ఇప్పుడు సార్, ఈ ఘటన కంటే ముందు కూడా కొన్ని ఘటనలు ఇటువంటివి జరిగాయి, యాక్సిడెంట్లు అని చెప్పేసి మళ్ళీ ఇది ఒకటి జరగడం, అవన్నీ మనం డీప్గా వెళ్ళాము, ఎందుకంటే ఆమె మిస్టేక్ ఏం లేదు కాబట్టి. సో ఆమె తప్పు లేనిది మనం అట్లా ఊరికే ప్రతిసారి అది అనడం కూడా కరెక్ట్ కాదు. ఎవరో ఇప్పుడు లిఫ్ట్ నిర్లక్ష్యము, అక్కడ కూడా అసలు అక్కడ ఏం జరగలేదు, ఆమె పైకి వచ్చింది. ఆమె అంటే కావాలని అక్కడ ఏదో కొంచెం అక్కడ ఉన్న స్థానికులు కానీ లేకపోతే అపోజిషన్ పార్టీ అని ఏదన్నా వల్ల ఈమె మీద వచ్చి ఉంటుంది తప్ప ఈమె సంబంధమే లేదు అక్కడ నార్కట్పల్లి ఇష్యూ కూడా. సార్ ఇప్పుడు ఇతని పైన కూడా అంటే కేసు నమోదు చేశారు, అంటే ఇది కావాలనే జరిగింది అన్నట్టు ఒక కేసు ఫైల్ చేశారని మేము వార్త విన్నాం సార్. నార్మల్గా ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో తేలే ముందు మనం జనరల్గా ఆయన మీదే పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఆయన నిర్లక్ష్యమా, ఎదుట బండి ఏదైనా వెహికల్ రావడం సడన్గా వస్తే కూడా అది ఈయన తప్పేం ఉండకపోవచ్చు, కానీ అది నిజ నిర్ధారణ పోలీస్ ఎంక్వైరీ తర్వాత తెలుస్తుంది మనకి. సార్ అతనే పిఏగా అంటే అతనే డ్రైవర్గా ఉన్నారని కూడా విన్నాం. లేదు, వాళ్ళ నైట్ ఒక పని మీద వెళ్ళినారు వాళ్ళంతా, ఫ్యామిలీ అంతా కలిపి. సో అక్కడ ఏమైంది, డ్రైవరు ప్రొఫెషనల్ డ్రైవరు లేకపోయి ఉండొచ్చు, పిఏ అతన్ని పిలిచి ఉండొచ్చు. అతను బయట ఉండే ఫోన్ చేస్తే రావడం జరిగింది, వెళ్ళడం జరిగింది, అంతే. అట్లా వాళ్ళ ఫ్యామిలీ ఒక ఇష్యూ వల్ల అందరు కలిసి వెళ్ళింది. అది ఇంకో వెహికల్ ఇంటికి వచ్చేయడం జరిగింది, వాళ్ళు అక్కడ ఇది అయిపోయినారు, అంతే. లాస్ట్ కానీ మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా, ఎలా ఉండేవాళ్ళు? చాలా చలాకీ ఉండేది అమ్మాయి. ఇప్పుడు కూడా మేము అంకుల్ అనుకుంటే నాతో ఎక్కువ క్లోజ్గా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు, మేము చింకీ అంటాము, నాతో ఎక్కువ క్లోజ్గా ఉంటుంది. అట్లా లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు సార్? నైటే మాట్లాడినాను నేను. రేపు మార్నింగ్ కలుస్తున్నాం, నిన్న పొద్దున మేము కలవాలి ఇద్దరము, అది సంగతి. సో కలవలేకపోయినాం, ఈ విధంగా చూడాల్సి వచ్చింది ఆమె. సార్ మీరు కూడా ఇక్కడ ఆస్పిరెంట్ అని తెలిసింది సార్ సికింద్రాబాద్ కంటోన్మెంట్లో. లాస్య గారితో పరిచయం ఎప్పటి నుంచి, ఏమైనా మాట్లాడేవారు ఎప్పుడన్నా? అంటే 2 years బ్యాక్ నుంచి నాకు పరిచయం. అంటే పార్టీ పరంగా వేరువేరుగా ఉన్నా, ఎప్పుడైనా కలిసినప్పుడు నమస్తే అంతవరకే పరిచయం. వ్యక్తిగతంగా ఏమీ మనకు వివరాలు తెలియదు. కానీ కాకపోతే సాయన్న బిడ్డ, తర్వాత నివేదిత, వీళ్ళంతా అప్పుడు జనాల కోసం తిరిగేది, మేము కూడా ఇటువైపు తిరిగేది కాబట్టి ఆ పరిచయం ఉన్నది. సార్ ఒక యంగ్ లీడర్, ఎంతో భవిష్యత్తు ఉంది, ప్రజలకు ఇంకెంతో సేవ చేసేంత టైం ఉంది. సో అటువంటి టైంలో ఇలా జరగడం అనేది ఏ విధంగా? చాలా బాధాకరం, ఎందుకంటే మనిషి ఉండాలని కోరుకుంటాం. సో మన మధ్య భౌతికంగా లేకపోయినా సాయన్న కుటుంబానికి ఈ కాన్ఫిడెన్స్తో అనుబంధం ఉంది. వాళ్ళ నాన్న, ఆమె, వాళ్ళంతా ఇక్కడ పనిచేసిన ప్రజల కోసం. ఏదైనా కానీ ఉజ్వలమైన భవిష్యత్తు ఉండే, ఇంకా చాలా ఏళ్ల పాటు ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఉండే. ఆమె పోవడం చాలా బాధాకరం నియోజకవర్గానికి, ఇక్కడ ప్రజలకి. సార్ లోపలికి వెళ్ళి మీరు ఫ్యామిలీని కన్సోల్ చేయడం జరిగింది. సో ఎలా ఉంది సార్ వాళ్ళ పరిస్థితి? చాలా బాధాకరం, ఎందుకంటే వరుసగా వాళ్ళ ఇంట్లో విషాదాలు జరుగుతుంది. ఆ మధ్యకాలంలో ఏంటంటే సాయనగా చనిపోయినాక వాళ్ళకు శ్వాస వచ్చింది, ఏంటంటే లాస్ట్ గెలవడం ద్వారా కొంత వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు, మళ్ళీ మొదటికి వచ్చింది. అంటే రెండోసారి ఇంట్లో ఇట్లాంటి సంఘటనలు జరగడం ఎవరికైనా బాధాకరమే. వాళ్ళు కోలుకోవాలని మనం కోరుకుందాం. బాబాయ్ ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు బాబాయ్? మేము ఇక్కడ కనీసం 6 years నుంచి ఉంటున్నాం. అయితే ఇంతకుముందు ఏంటంటే వాళ్ళ ఫాదరు సాయన్న ఎమ్మెల్యేగా ఉండేవాడు. ఆయన ఏంటంటే బడుగు బలహీన వర్గాలకు సేవ చేసే తత్వం ఉండేది. ఆయన ఏ పార్టీ, ఆయన కాంగ్రెస్ అది టీఆర్ఎస్లో ఉన్న
టీడీపీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు బిలో పవర్టీ లైన్ ఉంటే వాళ్ళకు హెల్ప్ చేసే రకం ఉండే. అయితే లాస్ట్ ఇయర్ February 13th నాడు ఆయన అకాల మరణం జరిగింది. జరిగిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళ డాటర్కు ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది. ఆమె మంచి వెల్ ఎడ్యుకేటెడ్ యంగ్ అమ్మాయి, మంచిగా బీటెక్ చేసింది. ఇవన్నీ ఉన్నాయి. అంతకుముందు దాంట్లో కూడా తిరిగింది ఆమె. ఇంతకుముందు కూడా కార్పొరేటర్గా పనిచేసింది. ఇవన్నీ ఫాదర్ ఎంబడి గత ఎన్నో సంవత్సరాల నుంచి తిరిగి రాజకీయంగా బాగా ఎదుగుదల అయింది. ఇదంతా గ్రహించి కేసీఆర్ ఏం చేశాడంటే ఆ అమ్మాయికి సీట్ ఇచ్చాడు. సీట్ ఇచ్చినందువల్ల ఇక్కడ ఏంటిదంటే బడుగు బలహీన వర్గాల ఏరియా ఎక్కువ ఉంది. కంటోన్మెంట్ ఏరియా ఇక్కడ కాకగూడ, ఇక్కడ లక్ష్మీనగర్ వీళ్ళంతా ఉన్నారు. అయితే ఆమె వాళ్ళ ఫాదర్ ఉద్దేశం ఏముందో ఏమో కూడా నేను బడుగు బలహీన వాళ్ళకు సేవ చేసి మా ఫాదరు పేరు సంపాదించాలనే ఉద్దేశంతో ఆమె శాయశక్తుల చాలా ప్రయత్నం చేసింది. కానీ అనివార్య కారణాల వల్ల ఆమె మన కారు యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. చాలా బాధాకరం. ఇక్కడ చూస్తే ఇక్కడి నుండి అక్కడి వరకు ప్రజలు ఓరెత్తిపోయారు. బాగా విపరీతమైన జనం. ఎందుకంటే అమ్మాయి ఇప్పుడే ఎదుగుదల ఉంది. యంగ్ 35-37 ఇయర్స్ ఉన్నది. ఈ ఏజ్లో ఆమె ఇంకా ఏదో చేయాలనే తపన ఆమెలో ఉండే, కానీ తొందరగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అది బాధాకరం. ఆమె మనశ్శాంతి కలగాలని నేను వేడుకొంటున్నాను. ఫాదర్ సాయన్న గారు కానివ్వండి, ఆమె కానివ్వండి, ఎప్పుడైనా ఇటు సైడ్ వచ్చి మిమ్మల్ని మాట్లాడించే వాళ్ళ వాళ్ళ ఇంటింటికి తిరిగి పర్సనల్గా మాట్లాడేవారు. ఆయన సాయన్న పేరుతోటే ఇంతకుముందు టీడీపీలో ఉండే ఎవరు సాయన్న. అప్పటి నుంచి ఆయన మంచి పేరు ఉంది. ఎన్నో సంవత్సరాలు ఎమ్మెల్యే కంటిన్యూగా ఎలక్ట్ అయ్యాడు. ఆయన చనిపోవడం వల్ల కూతురికి ఇచ్చారు. కూతురు కూడా మంచి యంగ్ డైనమిక్ లేడీ, వెల్ ఎడ్యుకేటెడ్. చాలా మా ఫాదర్ కన్నా నేను ఇంకా బాగా చేయాలనే తపన ఆమెలో ఉండేది. కానీ కాలం అనుకూలించలేదు. కార్ యాక్సిడెంట్లో ఆమె పరమపదించడం జరిగింది. ఇది బాధాకరమైన విషయం. ఆమె మాకే కానీ మా కుటుంబ సభ్యులకు కానీ ఈ కాలనీ వాసుల తరఫున మేము ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. ఆయన మా కాలనీకి వాటర్ లైన్కు డబ్బులు ఇచ్చిండు ఆయన దగ్గరికి వెళ్ళి. మళ్ళా ఇక్కడ బోర్ కూడా వేపిస్తాడు, వేపిలే. తర్వాత వేపిస్తామని అనుకున్నాడు కాలనీ. తర్వాత ఇక్కడ ఈ పార్క్లో కమ్యూనిటీ హాల్ కట్టిస్తాను ప్రామిస్ చేసిండు. మళ్ళీ సీసీ కెమెరాలు పెట్టిద్దామని చెప్పిండు. అంతలోనే ఆయన కాలం చేసిండు. ఇక తర్వాత మేడం వచ్చింది, అమ్మాయి లాసన్నిత గారు. ఆమె కూడా మా కాలనీకి చేద్దామని అనుకున్నది. అంతలోనే ఇంత ఒకటే నెల అవుతుంది కదా, ఇప్పుడు ఆమె మాట్లాడదామని అనుకునే లోపల భగవంతుడు ఆమెను ఇట్లా తీసుకుపోయాడు. మాకు చాలా బాధ కలుగుతుంది. కాలనీలో మా కాలనీకి ఎమ్మెల్యే గారు ఉన్నారనే సంతోషం ఉండే మాకు. ఆమె ఇప్పుడు భగవత్ సాన్నిధ్యానికి వెళ్ళింది. దాని గురించి ఇంకా మేము కాలనీవాసులం అందరం చాలా చింతిస్తున్నాం. నిన్నందరం పోయి చూసి వచ్చాము. అది అంతకు మించి ఇంకా ఆమె గురించి మేము చెప్పాల్సింది ఏమీ లేదు. చాలా బాగా మంచి వ్యక్తి అమ్మాయి. తండ్రిలాగా పనిచేస్తానని ప్రామిస్ కూడా చేసింది. కాబట్టి మీరు మాకు చాలా కాలనీవాసులకు అందరికీ బాధనే ఉన్నది. సాయన్న గారు దాదాపు 5 సార్లు ఆయన ఎమ్మెల్యేగా కంటిన్యూ చేశారు. సో అంత ఈజీ కాదు. ఎంత మంచి పనులు చేస్తే కానీ, ప్రజలతో ఎలా ఉంటే కానీ అంత ఈజీగా ప్రజలు గెలిపించారు. సో ఎలా ఉండేవారు మీతో? మంచి చాలా బాగుండేది. చాలా అంటే చాలా బాగుండేది. వస్తూ పోతూ కారులో వస్తూ పోతూ ఆగి, మేము కనబడితే రోడ్డు మీద కనబడితే ఆగి మాట్లాడేవాడు. చాలా బ్రహ్మాండంగా ఉండే. మాకు చాలా హెల్ప్ చేసిండు. అటువంటి వ్యక్తి మళ్ళీ రావాలనే మా కోరిక. వాళ్ళ అమ్మాయి వచ్చింది, కానీ భగవంతుడు ఆమెను పైకి తీసుకెళ్ళాడు. మేము చాలా బాధలో ఉన్నాం. వాళ్ళ అమ్మాయిని ఎప్పుడన్నా కలిసారా, మాట్లాడారా? జరిగింది? కలిసి మాట్లాడామండి. మంచిగా ఉండే, హెల్ప్ చేస్తామని చెప్పింది కూడా.
మన కాలనీ గురించి నాన్నలాగా మేము కూడా హెల్ప్ చేస్తాం, ఏ ఇబ్బంది లేదని చెప్పింది. దాదాపు చాలా చిన్న ఏజ్, ఇంకొక 30 సంవత్సరాల వరకు అయినా ఆమె ప్రజలకు సేవ చేసే ఇది ఉండే, కానీ భగవంతుడు అనుకోకుండా తీసుకెళ్ళండి. అది